ఇస్తారా? నిజంగా కాంగ్రెస్ నమ్మచ్చా? అంటే వాస్తవం గారు, రాజకీయాలు ఏదైనా జరుగుతూ గుర్రం ఎగరాలవచ్చు, కానీ స్పెక్యులేషన్స్ వేరు, వాస్తవ ఆచరణ ఎట్లా ఉంటుందో చూడొచ్చు. ఉదాహరణకు ఇంతకు ముందు ఇప్పుడు మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని కేసీ వేణుగోపాల్ గారు అట్లాగే వీళ్ళు మన సంప్రదించాలనుకుంటున్నట్లే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వీరప్ప మొయిలి గారు సంప్రదించాలని కూడా వార్త వచ్చింది గతంలో చూసాం మనం. వీరప్ప మొయిలి గారు వారి తల్లి గారితో ఉన్న అనుబంధంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తావించారు. వారి కారులో ఉన్నట్టున్నారు, వారికి డిస్టర్బెన్స్ వస్తున్నది. మీరు మ్యూట్ లో ఉండండి సుజాత గారు, మ్యూట్ లో ఉండండి దయచేసి. ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కడి నుంచి ఏదో వస్తుంది సార్. అంటే జనరల్ గా ఏంటంటే సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తే రామ్ కుమార్ గారితో ఏకీపిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న ఇండియా కూటమిలో రకరకాల వ్యక్తులు ఉన్నారు, రకరకాల కూటములు ఉన్నాయి. ఉదాహరణకు మమతా బెనర్జీ రేపు కొరకరానికి పోయా, ఆ కూటమిలో మమతా బెనర్జీ అట్లాగే మనకు ముఖ్యంగా పెద్ద భాగస్వామి డిఎంకే స్టాలిన్ ఎప్పుడు కూడా జాతీయ రాజకీయాలకు రావాలని కోరుకోడు. కానీ మమతా బెనర్జీ రేపు పొద్దున రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కానియ్యాడు కదా. ఎవరు ప్రధానమంత్రి కావాలంటే గతంలో చూసాం, లాలూ ప్రసాద్ యాదవ్ అట్లా నితీష్ కుమార్ దేటిపోయిన సందర్భాలు చూసినాం మనం. కనుక అది ఊహాజనిత ప్రశ్న అంటున్నాం. ఒకవేళ మిత్రధర్మం పాటించకుండా అయితే ఉండడు చంద్రబాబు నాయుడు గారు. జగన్ మళ్ళీ జనసేన మన పవన్ కళ్యాణ్ గారు చెక్ పెట్టడానికి వేరు కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. కనుక ఇది సాధ్యం కాదంటున్నాం. ఇంకోటి రాచమార్గం ఉండగా ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న రాచమార్గం హైవే ఉండగా ఈ హైవేని కాదనుకొని దొంగదారి ఎందుకు వెతుకుంటాడు చంద్రబాబు నాయుడు? రిస్కే కదా అది. రెండోది ప్రత్యేక హోదా అనేది ఎంత చేదుగా ఉన్నా నేను మొదటి చెప్తున్నాను, ప్రత్యేక హోదా సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు రెండు ఉన్నాయి. ఒకటి జాతీయ ప్రాజెక్టులు మళ్ళీ ఇవ్వడానికి వీల్లేదని ఒక చట్టం చెప్తున్నారు వాళ్ళు. అందుకనే తెలంగాణ నుంచి ఇంకో జాతీయ ప్రాజెక్ట్ టీం నుంచి పోతే రేవంత్ రెడ్డి గారికి మన షేకావత్ అదే చెప్పారు. ఏమన్నారంటే మీరు ఈ ప్రోగ్రామ్ కింద అప్లై చేసుకోకండి, ఇది 90%, కానీ 60% కింద కొద్ది వేరే ప్రోగ్రామ్ దాని కింద అప్లై చేసుకోవాలి. అందుక నేనేమంటున్నానంటే ఆ ప్రత్యేక హోదా అనేది ఏ రకంగా చూసినా నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వడానికి వీల్లేదు. సరే చట్టంలో పెట్టకుండా 5 గంట ఆయన వాళ్ళు 5 గంటలు 10 అన్నారు ఇది వెంకయ్య నాయుడు గారు, కానీ అది వేరు, అది అయిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే దాని ప్రస్తావన పోయినట్టే లెక్క. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మాత్రమే మంత్రమా అంటే చాలా ఉన్నాయి. అది మంత్రం కాకుండా ప్రత్యేక హోదా కాకుండా కూడా ఒక 5-6 తీసుకోవచ్చు. ఉదాహరణకు వెనుకబాటు ప్రాంతాల కింద పన్ను రాయితీ రాదు, కానీ చాలా వరకు కొన్ని జిల్లాలకు వెనుకబాటు ప్రాంతాల కింద ఇప్పుడు 9 జిల్లాలు ఇప్పటికే మనకు ఆల్రెడీ 6 జిల్లాలు అంటే 4, 3, 7 రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు. బండారు రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఒక కొత్త అద్దం వేరును అద్దం పగిలితే దానికి అతుకువేయటం వేరు. మీరు ఎంత చెప్పినా ప్రత్యేక హోదా బీజేపీ దాంతో అంగీకరించకపోవచ్చు, బీజేపీకి నచ్చకపోవచ్చు. అది ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అక్కడ హామీ, బీజేపీ వల్ల ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు తలుపులు మూసేసి అక్కడ లోపల చేసిన అంతర్నాటకంలో వీళ్ళు పాత్రధారులే, వీళ్ళేం తక్కువ వాళ్ళేం కాదు. బేసిక్గా ఏంటంటే ఒక రాష్ట్రం విడిపోయింది, ఒక రాష్ట్రం ఏర్పడుతోంది. ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే ఉంది, పేరు మారింది అంతే. కొత్తగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి ఇలా వాళ్ళు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రపోజల్స్ పెట్టింది? ఓవరాల్గా మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా అన్నారు. వాళ్ళు ఎంత జాగ్రత్త పడ్డారు? ఆ నాటకంలో వాళ్ళు రాసిన స్క్రిప్ట్ని వీళ్ళు చదవలేదా బీజేపీ వాళ్ళు? వీ మే అండ్ ఇట్ మే, అన్నీ మేలే, జూన్లు లేవు అందులో, అన్నీ మేము కన్సిడర్ చేయొచ్చు, మే తర్వాత జూన్ రావాలి, కానీ రాలా. సో అలాంటి వాళ్ళని ఎట్లా నమ్ముతారు కాంగ్రెస్? మీరు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను మభ్య పెట్టారంటున్నారు, దేశాన్ని కూడా, ఇంకా అంటే పార్లమెంట్ ను కూడా. ప్రత్యేక హోదా కావలసిన 3 అంశాలు ఆంధ్రప్రదేశ్ కి లేవంటున్నాను. అది ఎట్టి పరిస్థితులు ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వడానికి వీలేదు అంటున్నాను. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ప్రత్యేక పరిస్థితిని గమనించండి, మిగిలిన అన్ని రాష్ట్రాలలో ఏర్పడలేదు కదా. నేనేమంటున్నాను అంటే దానికి తగ్గట్టు ఆ పేరు పెట్టకుండా, నేను అదే అంటున్నా, ఆ పేరు పెట్టకుండా ఇవ్వడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. దాని గురించి నేను ఒకటే అడుగుతున్నాను సార్, 90% ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన మాయరోగం ఏంటి చెప్పండి? అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. 90%. ఇప్పుడు ప్రత్యేక హోదా ఎవరు? ప్రత్యేక ప్యాకేజ్ ఏదో అన్నారు, 60% మార్గాలు చెప్తాను, అవి లేవంటున్నాను. నేనేమంటున్నానంటే ప్రత్యేక హోదా వేరు, పన్ను రాయితీ వేరు. మొత్తం 9 రాష్ట్రాలు అధ్యయనం చేస్తే ప్రత్యేక హోదా అన్ని రాష్ట్రాలకు పన్ను రాయితీ లేదు. అందుకని పన్ను రాయితీ వేరు, ప్రత్యేక హోదా ఆ చట్టం వేరు, ఈ చట్టం వేరు. అందుకని బాగా కన్ఫ్యూజ్ చేసి ప్రత్యేక హోదా ఒక జిందాపి మాట
ప్రత్యేక హోదా ఒక పెద్ద వరం అనే ఒక భావనను ఇప్పటికీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ప్రమోట్ చేస్తున్నారు. కొత్త పార్టీలు వచ్చినా పాత పార్టీలు కూడా ఇదే పాట పాడుతున్నాయి. ఇది కరెక్ట్ గా అనవసరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మభ్య పెట్టడం కాదు, ఇంకోటి ఏం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వలేదు, నెంబర్ 1. రెండోది ఏంటంటే కేంద్రంలో ఇవాళ రాజమార్గం ఉంది, ఉన్నంతలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. అటు పక్కన 40 మంది వచ్చినా అటు పక్కన 272 సీట్లు. ఎందుకంటే రెండే పెద్ద పక్షాలు ఉన్నాయి. ఒకటేమో నితీష్ కుమార్, రెండోది మొట్టమొదటిది మనకు టీడీపీ. ఈ 2 పక్షాలు అటు కలిసిన 272 కారు గనక అందులో ఇంతమంది కూటమిలో ఎవరు ప్రధానమైన సమస్య వస్తుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో 3వసారి మోడీ గారు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో సవాళ్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి 3 సవాళ్లు ఉన్నాయి. ఒకటి, జనసేన అధ్యక్షుడు నిన్న చాలా హుందాగా మాట్లాడిన 2 విషయాలు బాగా ఆక్రమించి మాట్లాడాడు. ఒకటేమో విధాన నిర్ణయాలు ఇప్పుడే చేసేస్తున్నాడు ఆయన. ఒకటి సిపిఎస్ కు ఓపీఎస్ కు తేడా తెలియదు ఆయనకి. ఓపీఎస్ అనే బదులు సిపిఎస్ అన్నాడు ఆయన. సిపిఎస్ కు మించి ఏవో చేస్తా అన్నాడు. అట్లా కాదు, అసలు ఓపీఎస్ కు సమానంగా చేస్తా అని అనట్లేదు. ఓపీఎస్ సిపిఎస్ గురించి మాట్లాడాడు. రెండోది, కొన్ని విధాన నిర్ణయాలు ఇప్పుడే ఆయన జనసేన ఆఫీసులో మాట్లాడాడు. ఎప్పుడు కూడా కూటమి ధర్మం ఏంటంటే చిన్న పార్టీ కానీ పెద్ద పార్టీ కానీ సంప్రదించుకొని విధాన నిర్ణయాలు చేయాలి. మీకు ఉద్యోగులకు డిఎస్సీ వేస్తానన్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా విషయాలు చాలా బాగా మాట్లాడారు. ఆయన ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటున్నా. ఇవాళ ఈ ఫెవికాల్ లాగా అంటే కాకాయకానికి పసుపచ్చకి మధ్యన ఒక రకంగా అన్ని తిట్లు తిని అన్ని రకాల అవమానాలు భరించి ఇవాళ వారు హీరోగా నిలబడ్డారు. కానీ ఇప్పుడు ఏంటంటే మొదటి అవరోధం రేపు పొద్దున మిత్రపక్షాలలో జనసేన తోనే వస్తుంది మనకు టీడీపీకి. రెండోది పెద్ద ఏంటంటే విధ్వంసం జరిగింది రాష్ట్రంలో. ఈ విధ్వంసాన్ని మళ్ళీ పునర్నిర్మాణం అయిపోయే క్రమంలో చాలా సహకారం మనకు బీజేపీ అవసరం అవుతుంది. మూడోది ఏంటంటే వీరు ఇచ్చిన హామీలు కూడా రేపు పొద్దున పెద్ద. ఎందుకంటే టీడీపీ హామీలు 1,40,000 కోట్ల రూపాయల హామీలు. నేను మొదటి నుంచి అంటున్నాను. వారేమో పిండి కొద్ది రొట్టె 70,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రతి నెల సంవత్సరం మొత్తం 2,70,000 కోట్ల రూపాయలు ఇప్పటికి వేశారు డీబీటీ ద్వారా. కానీ ఇప్పుడు ఏమైతుందంటే రేపు పొద్దున ఈ 1,40,000 కోట్లు ఎట్లా తెస్తాం? సంపద సృష్టిస్తాం, ఖర్చు పెడతామంటున్నారు, పంచుతామంటున్నారు. సంపద ఒకే రోజులు హాంఫర్ట్ అంటే రాదు కనుక ఇది రేపు పొద్దున కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలాగా ఇది ఉంటది. కానీ పునర్నిర్మాణం విషయంలో చాలా పెద్ద ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సిన బాధ్యత రేపు అవసరము టీడీపీకి ఉందని నేను అంటున్నాను. అంతిమంగా కేంద్రంలో మాత్రం ఈ రకంగా అంటే చంద్రబాబు నాయుడు అటువంక చూస్తారని నేను అనుకుంటలేదు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ విలీనం అవుతుందా విలీనం కాదా అని దానికి కొంత అవకాశం ఉంది. ఎంట్రో పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విలీనం అవుతే ఎట్లా ఉంటుంది, కాకపోతే ఎట్లా ఉంటుంది అంటే అతను పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ కదా. కానీ వారితో మనకు ఏకీపిస్తున్నారు. ఎందుకంటే చిన్న పార్టీలు ఉండాలి, ప్రాంతీయ పార్టీలు ఉండాలి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. లేకపోతే తెలంగాణలో వచ్చిన ప్రమాదం వస్తుంది. 2 జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీ చంపేసింది తెలంగాణ. చూసినాం కదా మనం ఇవాళ 8. ఇంకొక మాట న్యూమరికల్ గా మాట్లాడితే నెంబర్ గేమ్ లో మీరు బీజేపీకి 8 అచ్చొచ్చిన సంఖ్యలా కనపడుతుంది. తెలంగాణలో 8 అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ లో 8 అసెంబ్లీ, పార్లమెంట్ 8. అట్లాగే దేవుడి స్క్రిప్ట్ ఎట్లా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఒక్కడికి ప్రస్తావించి నేను ముగిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి స్క్రిప్ట్ 23 మందిని ఫిరాయించుకున్నారు గతంలో 2019లో, 2019 కన్నా 14లో ఆ 23 మిగిలిన వాళ్ళకన్నారు. ఇవాళ తనకి ఏంటంటే వైనాట్ 175 అంటే కనీసం 17 వస్తాయి అనుకున్నాను నేను. లాస్ట్ 17 సంఖ్య చాలాసేపు ఆగింది అక్కడ. ఇప్పుడు ఏమైందంటే 151 లో ఆ 5 ఎగిరిపోయింది. అటు 1 ఇటు 1 మిగిలిపోయింది, 11 మిగిలిపోయారు. అందుకని దేవుడి స్క్రిప్ట్ కాదు, ప్రకృతి కూడా సమతుల్యత పాటిస్తుంది. ప్రజలు కూడా అంతిమంగా ప్రజలు ఆలోచించేది ఏంటంటే ఎవరు హెచ్చినా, ఎవరు చాలా అహంకారానికి పోయినా ఎక్కడ అహంకారం దించాలి అనడానికి వైనాట్ 400 అనే 175 ఈయన అబ్కా బార్ 400 పార్ అని మోడీ గారు అన్నా, ఇటు పక్కన కేసీఆర్ రకరకాలుగా అహంకారంతో మాట్లాడిన ఈ అహంకారాన్ని అన్నిటి కూడా ప్రజా క్షేత్రంలో వీటికి విలువ ఉండదు అని ప్రజాక్షేత్రంలో తప్పనిసరి వాళ్ళ గర్వాన్ని అణచివేస్తారనడానికి మంచి ఉదాహరణ ఈ 2 రాష్ట్రాలు ఒక జాతీయ స్థాయిలో మనం చూపించారని నేను అనుకుంటున్నాను. రైట్, ఒకసారి కలపల కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. వెళ్లే ముందు రామ్ కుమార్ గారు, నాకు ఇందాక డౌట్ వచ్చింది. 8 నెంబర్ బాగుంది కదా, మీకు ఎక్కడైనా సరే ఎమ్మెల్యేలైనా 8 మందే, ఎంపీలైనా 8 మందే, ముహూర్తం కూడా 8వ తారీఖేనా కేంద్ర ప్రభుత్వంలో? ఎందుకంటే అక్కడ మీది కదా మెజారిటీ. కాదండి, సరే లక్కీ నెంబర్ ఏదైతే అదే అనుకుందాం, వచ్చినాయి కాబట్టి ముందాక యాక్సెప్ట్ చేద్దామండి. కానీ ఒక్క మాట మాత్రం నేను ఈయనతో బండారాయంతో నేను ఏకీపించట్లేదండి. వైనాట్ 175 కి 4 400 బార్ కి చాలా తేడా ఉందండి.
చార్సౌ బార్ అనేది మాకు టార్గెట్ ఇచ్చి డ్రైవ్ చేయడానికి ఆ విధంగా మీరు చేయండి అని చెప్పడానికి ఎందుకు 170 అంటే పక్కవాడిని ఒకటి కూడా లేకుండా పోసే మొత్తానికి కూలదసేయడానికి చాలా తేడా ఉంది. 400 అని టార్గెట్ ఇచ్చారు, మన టీవీలోనే చెప్పారండి. అది కాదు 330 దాకా రీచ్ అవుతాం అలా అని ఒక డిస్కషన్ ఎక్కడ చాలా చాలా మంది చాలా చోట్ల చేశారు. కానీ డ్రైవ్ చేయడం తప్పులేదు. మా అట్లీస్ట్ మమ్మల్ని ఇది భారతీయ జనతా పార్టీ లీడర్స్ ను కేడర్ ను ప్రజలను కూడా మాకు 400 ఇవ్వండి, మీకు ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పడంలో తప్పులేదని నేను అనుకుంటున్నాను. రైట్ కిరణ్ గారు, రెండింటి కంపారిజన్ కావాలనేది నా పాయింట్. రైట్ రైట్ అంటే తప్పులేదు కానీ రామ్ కుమార్ గారు మీతో ఏకీవిస్తేనే తప్పులేదు కానీ ఇది కూడా తప్పు కాదు కదా. అంటే 175 అనేది ఆయన కూడా ఆశ 151 ఉన్నాయి. ఒక మాట చెప్తాను, శిఖరాగ్రానికి చేరుకున్న పార్టీ 353 దాకా వచ్చిన పార్టీ ఏం చెప్పారు, ప్రతిపక్షం కూడా ఉండాలి. ఉత్తర భారతదేశంలో చాలా వరకు పోతాయి అనుకున్నాం కదా. నేను మొదటి నుంచి అంటుంటే కొంచెం బీజేపీ ఛానల్ అందరూ కూడా వ్యతిరేకించారు. వాళ్ళకి చెప్పాలంటే ఉత్తర భారతదేశంలో ఖచ్చితంగా 50 సీట్లు తక్కువ అవుతాయి అనుకుంటే ఇప్పుడు దక్షిణ భారతదేశం కాపాడిందని మీరు అంటున్నారు వాసుదేవన్ గారు. దక్షిణ భారతదేశంలో మిత్రపక్షాలు కాపాడినాయి కానీ బీజేపీకి తక్కువ సీట్లే వచ్చినాయి. మీరు చూడండి 25 సీట్లున్న కర్ణాటకలో 7 సీట్లు పోయినాయి కదా, 7-8 సీట్లు పోయినాయి. ఆ 8 సీట్లు ఎక్కడ, ఆ 4 ఇక్కడ తెలంగాణ 4 పెరిగినాయి, 2 ఆంధ్రాలో 3 ఆంధ్రాలో పెరిగినాయి, 4 3 7 1 కేరళ 8 పెరిగినాయి, 8 పోయినాయి అక్కడ. అంటే అల్లి 0 సమానమైంది. కానీ ఉత్తర భారతదేశంలో సొంతంగా బీజేపీ పార్టీ 50 సీట్లకు పైగా కోల్పోయింది. మిత్రపక్షాలు ఆదుకున్నా కూడా కొత్త మిత్రపక్షాలు ఆదుకున్నాయి. అంటే అప్పుడు పాత మిత్రపక్షాలే 2014లో, 2019లో లేవు కదా, నితీష్ కుమార్ గారు లేరు కదా 2019 తర్వాత మొన్నటి దాకా. వీళ్ళు ఇద్దరు కొత్త మిత్రులే. పాత మిత్రుడు కూడా 40-50 స్థానాలు కోల్పోయారంటున్నాడు. అందుకని ఎక్కడికైతే శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత పతనమే ఉంటది.